మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అంటే 46 సంవత్సరాలుగా వైఎస్ హయాంలో ఆ నియోజకవర్గం ఉండేది. అంటే ఫస్ట్ టైం టీడీపీ అక్కడ అధికారం చేదికించుకుంది. అసలు ఆ నియోజకవర్గం చరిత్ర ఏంటి సార్? ఇప్పుడు అందరికి కన్ను పులివెందుల మీద ఉంది. ఎందుకంటే పులివెందుల్లో జడ్పీటీసీ ఒంటిమిట్ట పులివెందుల, ముఖ్యంగా పులివెందుల్లో జడ్పీటీసీ ఫస్ట్ టైం బాగా వేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పటి వరకు అసలు పులివెందుల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్ వైసీపీ అంటే ఏదేమైనా 78 నుంచి అయితే లెక్కేస్తే 78లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే దాదాపు 2025 లెక్కేసుకుంటే 47 ఏళ్ళు లేదు, మొన్న ఎన్నికల వరకు లెక్కేసుకుంటే 46 ఏళ్ళు, రఫ్గా చెప్పడానికి కోసం 45 ఏళ్ళు అని చెప్తున్నారు. ఏదేమైనా 78 నుంచి ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీదే అక్కడ హవా, ఇంకెవరిది లేదు. నేను దాని గురించి తర్వాత చెప్తాను. సో ఇది ముందు చెప్పుకోవాలంటే రాజారెడ్డి చరిత్ర దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. ఎందుకంటే అసలు ఇంత హవా అంటే మొత్తం 16 ఎన్నికలు ఇప్పటి వరకు జరిగితే 13 ఎన్నికల్లో వైసీపీనే వైఎస్ఆర్ ఫ్యామిలీనే ఉంది. 13 అంటే బై ఎలక్షన్లు కూడా కలుపుకుంటే 13 ఎన్నికలలో వీళ్ళే గెలిచారు, వైఎస్ఆర్ ఫ్యామిలీనే గెలిచారు. దీనికి కారణం ఏంటనేది మనకు అర్థం కావాలంటే రాజారెడ్డి చరిత్ర కొద్దిగా చెప్పుకోవాలి. మనకు అంత టైం లేదు నిజానికి, ఇది 2-3 గంటలు పడుతుంది, కానీ నేను ఒక 10 మినిట్స్లోనే ముగించేదానికి ట్రై చేస్తాను. బేసిక్ ఏంటంటే రాజారెడ్డి 1925లో బలపనూరులో పుట్టాడు. వాళ్ళ నాన్న పేరు ఎడుగూరి సందింటి వెంకటరెడ్డి. సో ఈ బలపనూరులో ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయింది. క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినప్పుడు ఈయన పేరు రాజారెడ్డి పేరు శామ్యూల్ జార్జి అని పెట్టారు, కానీ బయటికి రాజారెడ్డి అనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే క్రిస్టియానిటీ పాటిస్తూ పేర్లు మాత్రం ఇలా పెట్టుకొని హిందూయిజాన్ని కూడా చేస్తుంటారు. వాళ్ళ లేడీస్ని చూస్తే తెలిసిపోతుంది, వాళ్ళందరూ బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు. సో అక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈ రెడ్లు ఇలా అంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్లు కమ్మలు క్రిస్టియానిటీలకు మారడం పెద్ద విశేషం ఏం కాదు. గతంలో కూడా ఒంగోలు మనం క్లవ్ చరిత్ర చూసినా కూడా రోషంబు క్లవ్ చెప్పులు కుడుతూ అని తెలుగులో కూడా వచ్చింది పుస్తకం. అందులో చూస్తే కూడా కమ్మ సెక్షన్ కూడా ఒంగోలు దగ్గర ఎలా క్రిస్టియానిటీలకు కన్వర్ట్ అయ్యారు ఇవన్నీ చరిత్ర ఉంది. సో వీళ్ళు కూడా అలా జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు అక్కడ తోటి రెడ్ల దగ్గర అవమానాలు ఎదురైనాయి వీళ్ళకి, మీరు క్రిస్టియానిటీలకి జాయిన్ అయ్యారు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే బలపనూరు నుంచి, అది కూడా కడప జిల్లాని, బలపనూరు నుంచి వీళ్ళు పులివెందులకి షిఫ్ట్ అయ్యారు. పులివెందులకు షిఫ్ట్ అయినాక రాజారెడ్డి ఏంటంటే కొంత డైనమిక్, దుందుడుకు లేదా వాళ్ళ ప్రత్యర్థుల భాషలు చెప్పాలంటే రౌడీ ఎలిమెంట్. సో దాంతో ఏం చేశారంటే అక్కడ 1964 నాటికి వెంకట నరసయ్య అని ఉండేవాడు. ఆయన బైరెటిస్ ముగ్గురాళ్ళ వ్యాపారం చేసేవాడు. ఆ గనుల్లో ఈయన్ని తీసుకున్నాడు సూపర్వైజర్ కమ్ మేనేజర్ గా. ఎందుకంటే ఈయన ఉంటే అక్కడ కార్మికుల్ని కంట్రోల్ చేయొచ్చు, అక్కడ మిగతా రౌడీ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుతారని ఈయన పెట్టుకున్నాడు. ఈయన అదేదో అరేబియన్ వంటి కథ ఉంది కదా, వంటికి ఆశ్రయం ఇస్తే నువ్వే బయటికి పో అనేది వంటే. సో అలాగా ఇతను ఏం చేశాడంటే అతన్ని నువ్వు నాకు నీది అమ్మేయ అని చెప్పాడు. నేను అమ్మనన్నాడు అతను. నువ్వు అమ్మకపోయి నేను కొంటానన్నాడు సినిమాటిక్ గా. సో దానికి ఒక కమ్యూనిస్టు గజ్జల మల్లారెడ్డి అనే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు మధ్యవర్తిత్వం వహించాడు. సో కానీ ఆయన 11 లక్షలు ఎంతో ఆఫర్ చేశారు అప్పుడు, 11 లక్షలు గనుల్ని ఇచ్చేయమని. ఆయన వెంకట నరసయ్య ఇవ్వలేదు. దాంతో ఆయన్ని చంపించేశారు. ఎవరు రాజారెడ్డి మనుషులు చంపేశారు ఆయన. చంపిన తర్వాత ఆ వెంకట నరసయ్య మనుషులు సెక్రటేరియట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా అటెంప్ట్ చేశారు, కానీ ఈయన తప్పించుకున్నాడు. సో అలాగా ఈయన చేతిలోకి గనులు వచ్చాయి. ముగ్గురాళ్ళు బైరెటిస్, అక్కడ ఏంటంటే ఓబులరెడ్డిపల్లె మంగంపేట గనులు అంటారు. అక్కడ నుంచి ఈయన కంట్రోల్కి ఎప్పుడైతే ముగ్గురాళ్ళు బైరెటిస్ వచ్చాయో అక్కడ నుంచి డబ్బు వచ్చింది. డబ్బు వచ్చినాక ఏం చేశారంటే అప్పుడు అక్కడ డిఎన్ రెడ్డి అనే ఒక భూస్వామి ఉండేవాడు. ఈ డిఎన్ రెడ్డి భూస్వామికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసేది 64 తర్వాత. నేను చెప్తున్నది మామూలుగా 64లో సిపిఐ గా చీలిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ. సో ఇక్కడ వచ్చి సిపిఐ పార్టీ అక్కడ పనిచేసేది. అతనికి వ్యతిరేకంగా ఇతను ఉన్నాడు
రాజారెడ్డి. సో సిపిఐ వాళ్ళు ఏం చేశారంటే సహజంగా ఒక భూస్వామికి వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్ళ మద్దతు తీసుకుంటారు కమ్యూనిస్టులు. మనకు పట్టాల రవి చరిత్ర అంతా కూడా అదే. పట్టాల రవి అక్కడ కనుముకల చెన్నారెడ్డి అని ఒక భూస్వామిని ఎదిరించడం కోసం పట్టాల శ్రీరాములకి అండగా నిలబడింది పీపుల్స్ వార్ పార్టీ అప్పట్లో. అలాగా అక్కడ మళ్ళీ ఇంకొక ఫ్యాక్షన్ లీడర్ పట్టాల రవి తయారు కావడానికి అక్కడ పీపుల్స్ వార్ హస్తం ఉంది. అలాగే ఇక్కడ రాజారెడ్డి ఎదగడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా హెల్ప్ చేసింది. సో ఎప్పుడైతే డిఎన్ రెడ్డికి యాంటీగా వీళ్ళు చేయడం మొదలు పెట్టారో రాజారెడ్డి సపోర్ట్ ఎప్పుడైతే ఉనిందో రాజారెడ్డికి అంగబలం ఏర్పడింది, అర్ధబలం డబ్బులు వస్తున్నాయి. సో ఇతను రెచ్చిపోయాడు. ఇంకా 63లో కానీ 64లో కానీ ఒక సంఘటన జరిగిందని చెప్తారు. ఆ సంఘటనతో ఒక్కసారిగా పులివెందల్లో రాజారెడ్డి అంటే అదేదంటారు శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తాయని, అది ఓసన్ అనే ఒక ఇరుకులు అతన్ని కిరోసిన్ పోసి తగలబెట్టేశారు నడి రోడ్లో. ఇదంతా నేను అదో కల్పించి చెప్పట్లే. నాకు ప్రధాన సోర్స్ ఏంటంటే 1996లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్సీ, నేను కూడా 5 ఏళ్ళు దాంట్లో పనిచేశాను. ఆ సంఘం వాళ్ళు కడప జిల్లాలో పాలెగాళ్ళు అనే ఒక బుక్ వేశారు. వాళ్ళు రాయలసీమ అన్నిటి మీద వేశారు. కర్నూలు జిల్లాలో పాలెగాళ్ళు, అనంతపురంలో పాలెగాళ్ళు అన్నీ వేశారు. ఒక చిత్తూరు తప్ప మిగతా 3 జిల్లాల పాలెగాళ్ల మీద వేశారు. పాలెగాళ్ళు అంటే ఫ్యాక్షన్. పాలెగారి దగ్గర నుంచి చరిత్ర తీసుకొని ప్రజెంట్ ఫ్యాక్షన్స్ ఎలా ఉన్నాయనేది వాళ్ళు రీసెర్చ్ చేసి, ముఖ్యంగా బాలగోపాల్ అందరితో కూడా ఇంటర్వ్యూలు చేశాడు. ఆయన అందరిని కలిశాడు. అప్పుడు నేను కూడా ఆయనతో మాట్లాడాను. ఆయన చాలా విషయాలు కూడా ఫ్యాక్షన్ లీడర్లు అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అని చెప్పాడు. ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారు ఫ్యాక్షన్ లీడర్లు, హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన లైబ్రరీలు ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా సెన్సిబుల్ గా మాట్లాడతారు. ఇవన్నీ ఆయన చెప్పేవాడు. సో అలాగా ఎప్పుడైతే ఎరుకలోని తగలబెట్టారో ఒక్కసారిగా రాజారెడ్డి పేరు మారుమోగిపోయింది. అక్కడి నుంచి రాజారెడ్డి అంటే భయం స్టార్ట్ అయింది. ఈ డిఎన్ రెడ్డిని కూడా పక్కకు పెట్టేశారు. సో ఆయన డామినేషన్ అనేది కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు 70s నాటికే. మెల్లగా రాజశేఖర రెడ్డి వచ్చి నాకు ఏం మారిందంటే 78లో రాజశేఖర రెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం. 70s కంతా రాజశేఖర రెడ్డి రంగంలో దిగాడు. ఆయన మెడిసిన్ చేసి ఇక్కడికి వచ్చాడు. సో ఆయన వచ్చినాక ఏమైందంటే వీళ్ళిద్దరిది ట్రెంచ్ మెథడ్ అంటారు. ఏనుగుని పట్టుకోవడంలో, అంటే ఏనుగు అడవిలో పట్టుకోవడానికి ఒక గుంత దవ్వి అక్కడ పైన ఆకులు అవి వేస్తారు, ఏనుగులను తరుముతారు. ఒక ఏనుగు పడుతుంది. పడినప్పుడు మీరు నేను అనుకోండి, మీరేం చేస్తారు అంటే దాన్ని అంకుశంతో పొడుస్తారు. నేనే అది కోపం వచ్చి అరుస్తుంటుంది. నేను వెళ్ళి చెరుకు పెడతా. అప్పుడు ఏమవుతుంది, ఏనుగు నన్ను ఫ్రెండ్ గాను మిమ్మల్ని ఎనిమి గాను ట్రీట్ చేస్తుంది. మనిద్దరం ఒకటే. కానీ ఏనుగు నమ్ముతుంది, మిమ్మల్ని ఎనిమిగా నమ్ముతుంది, నన్ను ఫ్రెండ్ గా నమ్ముతుంది. వీళ్ళిద్దరు అదే స్ట్రాటజీ. రాజారెడ్డి ఏమో అంకుశంతో పొడిచేవాడు జనాల్ని, రాజశేఖర రెడ్డి ఏమో చెరుకు పెట్టేవాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే గ్రామాల్లో బలవంతపు రాజీ అనే ఒక టెక్నిక్ ని రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టాడు. ప్రతి గ్రామంలో 2 గ్రూపులు ఉంటాయి. ఆ 2 గ్రూపుల్ని రాజీ చేసి తన కంట్రోల్లో పెట్టుకోవడం అనే టాక్టిక్స్ ని రాజారెడ్డి ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు తీసుకునేవాడు. ఈ అగ్రిమెంట్ ఎవరన్నా ఉల్లంఘిస్తే వాళ్ళ ఆస్తుల్ని రాజశేఖర రెడ్డి స్వాధీనం చేసుకునేవాడు. ఇదంతా కూడా రీసెర్చ్ చేసి ఏపీసీఎల్సీ వాళ్ళు రాసిన పుస్తకం. అది balagopal.org సైట్ లో కూడా ఎవరైనా చదవచ్చు. సో ఎప్పుడైతే వీళ్ళు, అంటే నాకు బుక్కే కాకుండా నేను బాలగోపాల్తో కూడా అప్పుడు మాట్లాడాను. అక్కడ జయశ్రీ అని పౌరకుల సంఘం లీడర్ ఉండేది, ఆమెకు కూడా నాకు బాగా తెలుసు. సో నేను కడప వాళ్ళతో చాలాసార్లు మాట్లాడిన చరిత్ర చాలా ఉంది నిజానికి చెప్పాలంటే, కానీ మనకు అంతా లేదు. సో ఇదొక యాంగిల్. రెండోది ఏంటంటే ఎరుకుల వాళ్ళది అక్కడ చాలా డైనమిక్ గా అగ్రెసివ్ ఉంటారు. ఎప్పుడైతే ఓసన్ అని చంపాడో ఎరుకుల వాళ్ళందరూ ఇతనికి సరెండర్ అయిపోయాడు. దాంతో పాటు ఈయన ఒకసారి రాజారెడ్డి ఎరుకుల గూడెం మీదకి అటాక్ చేసి డైనమైట్లు బాంబులతో ఒక 100 ఇళ్ళు పేల్చేశాడు. దాంతో మొత్తం ఎప్పుడైతే ఈ ఓసన్ అని చంపడం, ఈ ఎరుకల ఫ్యామిలీ మీద డైనమైట్లు వేసి పేల్చేయడం, ఈ 2 సంఘటనలతో రాజారెడ్డి పవర్ అనేది ఎస్టాబ్లిష్ అయినాక రాజశేఖర రెడ్డి వచ్చి దీన్ని ఇతర పక్కన అంతా కూడా జమ్మలమడుగులో మన గుండ్లకుంట శివారెడ్డి కానీ, పొద్దుటూరులో రమణారెడ్డి, ఇలా కొన్ని పక్కద వాటిలేమో వీళ్ళే ఫ్యాక్షన్ ప్రోత్సహించారు. రమణారెడ్డికి యాంత్రిగా ఆయన పేరు ఏదో మర్చిపోయాను నేను, ఆయన్ని ముందుకు తీసుకొచ్చారు.
తర్వాత ప్రతి చోట వీళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళకి ఇంకొకరిని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడం. వరదరాజు రెడ్డి, రమణారెడ్డికి యాంటీగా వరదరాజు రెడ్డిని తీసుకొచ్చారు. అట్లాగా చెంగల్రాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు, ఆయన మళ్ళీ ఈయనకి యాంటీ అయ్యారు. అలాగా ప్రతి దాంట్లో వీళ్ళు ఫ్యాక్షన్ చేసి పులివెందుల నియోజకవర్గంలో మాత్రం ఫ్యాక్షన్ లేకుండా చూసుకోవడం అనేది రాజశేఖర రెడ్డి టాక్టిక్స్ అన్నమాట. అంటే 2 గ్రూపులు తన కంట్రోల్లో ఉండాలి. 2 గ్రూప్ అలా 50 పంచాయతీల్లో తిరుగులేని రాజీ చేపించి ఏకగ్రీవంగా 50 పంచాయతీలు ఫస్ట్ టైం గెలిపించాడు రాజశేఖర రెడ్డి. అలాగా రాజశేఖర రెడ్డి 80s నుంచి ఈ రాజీ అనే ఒక మెథడ్ని చేశారు. వీళ్ళకి ఏంటంటే డబ్బులు విపరీతంగా గనుల నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ తర్వాత గనులు గవర్నమెంట్ తీసుకున్నా కూడా దాని నుంచి మళ్ళీ వీళ్ళు సబ్ లీజుకి తీసుకొని కూడా వీళ్ళు లీజును పక్కన పెట్టేసి కూడా ఇష్టం వచ్చినట్టు గనుల్ని దోచుకోవడం, వీళ్ళ మీద కేసులు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మట్కా, తర్వాత దొంగసారా, దొంగతనాలు వీళ్ళే చేయించడం, ఇవి ఫస్ట్ చేశారండి. దాని తర్వాత ముగ్గురాళ్ళు వచ్చాయి. ముగ్గురాళ్ళ బైరటిస్, ముగ్గురాళ్ళు ఇవి వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత డబ్బులు వచ్చాయి. దాని తర్వాత 80s తర్వాత సారా కాంట్రాక్టులు వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే ఈ వీళ్ళతో దొంగతనాలు చేయించి చెరుకుల వాళ్ళతో, దాని తర్వాత దాంట్లో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. దాంతో దొంగతనాలు ఆపేసి దొంగ సారాగా ఇప్పించడం కూడా రాజారెడ్డి రాజశేఖర రెడ్డి చేశారు. అలాగా వీళ్ళు అబ్సల్యూట్ వీళ్ళ కంట్రోల్ పెట్టుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినాక పులివెందులని డెవలప్మెంట్ కూడా చేశాడు. ఓన్లీ భయంతోనే కంట్రోల్ చేయకుండా డెవలప్మెంట్ అనేది కూడా మనకి పులివెందుల కదిరి రోడ్డు చూస్తే ఎవరైనా వెళ్ళుంటారు. నేను చాలాసార్లు వెళ్ళాను. అది నేషనల్ హైవేకి తీసిపోదాం, వాళ్ళకి నేషనల్ హైవే కంటే కూడా బెటర్ గా ఉంటది, అంత బాగా ఉంటది అన్నమాట. అట్లా జేఎన్టీయూని డెవలప్ చేయడం, IIIT వచ్చింది, ఫుడ్ టెక్నాలజీ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఆదిత్య బిర్లా గార్మెంట్ వచ్చింది, యురేనియం ఫ్యాక్టరీ వచ్చింది, స్పిన్నింగ్ మిల్ వచ్చింది, లింగాల కెనాల్ వచ్చింది, మంచి రోడ్స్ పడ్డాయి. ఈ డెవలప్మెంట్ కూడా చేశాడు. అంటే భయము, అభివృద్ధి అన్న 2 మార్గాల ద్వారా వీళ్ళ ఫ్యామిలీ 1978 నుంచి రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, పురుషోత్తం రెడ్డి, విజయమ్మ, జగన్ అంటే వీళ్ళే గెలుస్తూ వచ్చారు. 55లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం 7 మండలాలు ఉంటాయి. సింహాద్రిపురం, లింగాల, తాండూరు, పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట, ఈ 7 మండలాల్లో ఈ నియోజకవర్గంలో ఈ ఫ్యామిలీనే ఇప్పటి వరకు ఆధిపత్యం అయితే చలాయించింది. ఈ ఆధిపత్యం చలాయించడం వెనక నేను చెప్పిన ఈ చరిత్ర, రాజశేఖర రెడ్డి చరిత్ర ఉంది. 100 మందిని చంపారు వీళ్ళు, ఊరికేం రాలేదు. చాలా హత్యలు జరిగాయి. అంటే కంట్రోల్ రావడానికి అనేక మందిని చంపి భయభ్రాంతం చేస్తేనే అయ్యింది. అందుకనే ఆ ఫ్యాక్షన్ లో భాగంగానే రాజారెడ్డిని కూడా వాళ్ళు చంపారు. సో ఇలాగా వైలెన్స్, భయము జనాల్లో పెట్టి ఒక బలవంతమైన పీస్ అంటారు కదా, ఫోర్స్డ్ పీస్ అంటారు. అంటే ఆర్గానిక్ పీస్ కాదు, నేచురల్ గా వచ్చిన శాంతి కాదు, ఒక ఫోర్స్డ్ పీస్ ని రాజశేఖర రెడ్డి ఎస్టాబ్లిష్ చేసి తన కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చేశారు. సో అలాగా పులివెందుల నియోజకవర్గం చరిత్ర అంటే రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, జగన్ కూడా 94లో ఫస్ట్ టైం ఒక పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి, అప్పట్లో అతను సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ 1994 జూలైలో ప్రకాష్ బాబుని ఎస్ఐ వీళ్ళని అరెస్ట్ చేస్తే ఆ కుర్రాడిని విడిపించడం కోసం షర్ట్ పట్టుకుని కొట్టి అతను చివరికి లాకప్ లో దూరి తలుపేసుకుని వేసుకున్నాడని కూడా అంటారనమాట. అది జగన్ ఫస్ట్ బయటికి రావడం 94లో, జగన్ రౌడీజం ఫస్ట్ బయటపడడం. అలాగా ఈ ఫ్యామిలీ పులివెందుల్ని కంప్లీట్ గా తన గిరుపులో పెట్టుకునింది. ఫస్ట్ టైము దాన్ని వీళ్ళు కూడా అదే పద్ధతిలో, వీళ్ళు స్టేట్ మెకానిజం ఉపయోగించి పక్కనున్న చోట్ల జమ్మలమడుగు కానీ లేకపోతే కమలాపురం, అనంతపురం నుంచి రౌడీలు తీసుకొచ్చి వీళ్ళు ఎన్నికల్ని, ఇది కూడా ఏమి డెమోక్రాటిక్ జరగల, తెలుగుదేశం వాళ్ళు చేసేందుకు కూడా ఆ ఫోర్స్ని వీళ్ళ ఫోర్స్తో ఎదుర్కొన్నారని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ డెమోక్రసీ అనేది లేదు, ప్రజల భాగస్వామ్యం అనేది లేదు, ఫోర్స్ఫుల్ గా ఎవరు చేతిలో ఉంది పవర్ అనేది ఇక్కడ. సో ఆ 45 ఏళ్ల ఆధిపత్యాన్ని వీళ్ళు కూడా అదే ఫోర్స్తో బ్రేక్ చేశారు. అది బాటమ్ లైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.